ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూన్ మాసం 19వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ వాక్య భాగంలో దేవుడు ఇజ్రాయేళ్లకు ఒక గొప్ప వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుడు మీ పరిస్థితులను నేను మారుస్తాను అని చెప్పలేదు, కానీ మీ హృదయాన్ని నేను మారుస్తాను అంటున్నాడు. మనిషి జీవితంలో అతి పెద్ద సమస్య నిజానికి పేదరికం అనుకుంటాం, లేదా అనారోగ్యం అనుకుంటాం, శత్రువు యొక్క దాడి అనుకుంటాం. కానీ నిజానికి మనిషి యొక్క పెద్ద సమస్య తన యొక్క గుండె సమస్య. గుండె మారితే, హృదయం మారితే మనిషి యొక్క ప్రవర్తన మారుతుంది, మాటలు మారుతాయి, నిర్ణయాలలో మార్పులు వస్తాయి, ఆలోచనలో మార్పులు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా హృదయం నుండి జరగవలసినవి కనుక. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును గనుక అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ప్రపంచం సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది, కానీ నిజానికి చూస్తే కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మానవత విలువలు మంట కలిసిపోతా ఉన్నాయి కదా. యవనస్తులు దారి తప్పిపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రుల మాటలను వినలేకపోతా ఉన్నారు. అంటే నిజానికి సమస్య అంతా కూడా ఇంట్లో కాదు, సమాజంలోనూ కాదు. సమస్య మనిషి హృదయంలో నుంచి ఆరంభమవుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీకు నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన స్వభావము ఆ హృదయం కలుగు చేస్తుంది అంటున్నాడు. ఎందుకంటే రాతి గుండెలు చాలా నష్టాన్ని కలుగు చేసినాయి. రాతి గుండె కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. అది తల్లిదండ్రుల మాట విననివ్వదు, దేవుని భయం లేకుండా చేస్తుంది, పాపం పట్ల ఆశను కలిగిస్తుంది, స్వార్థంతో నిండి ఉన్నదే రాతి గుండె. ఉదాహరణకు అబ్షాలోము దావీదు యొక్క అందమైన కుమారుడు, చాలా గొప్ప ప్రజాదరణ కలిగిన వాడు, ప్రతిభావంతుడు అని చెప్పాలి. కానీ అతనికి దేవునికి లోబడే హృదయము అబ్షాలోముకి లేదు. గనుక ఫలితం ఏం జరిగింది? తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. కుటుంబము విచ్ఛిన్నమైపోయింది. చివరకు తన జీవితం నాశనం చేసుకున్నాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు. చెట్టుకి తన తల వెంట్రుకలు చిక్కుపడిపోయి ఒక ఉరి తీసుకునే వ్యక్తిలాగా వేలాడాడు. ఎంత దయనీయమైన స్థితి ఆలోచించండి. శత్రువు వచ్చి బాణం వేసి అతను చంపేశాడు. జాగ్రత్త. యవనస్తులకి ప్రమాదకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? వారు కలిగిన టాలెంట్ కాదు, గర్వం, బండబారిపోయిన హృదయం. ఈ రోజున అనేక మందిలో ఈ రాతి గుండె స్వభావాలు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని భయమే లేకుండా ఉంది. తల్లిదండ్రులన్నా, పెద్దవాళ్ళన్నా, లేదంటే కుటుంబీకులన్నా విధేయత లేని జీవితాలు బండమారిపోయినాయి. ఇవి నాశనానికి నడిపిస్తాయి. జాగ్రత్త. కనుకనే ప్రభు చెప్తున్నాడు, రాతి గుండెను నేను మీలో నుంచి తీసివేస్తాను. జీవితం అర్థం కావాలి అంటే రాతి గుండె మొదట తీసివేయబడాలి. రాతి గుండె దేవుని యొక్క స్వరానికి స్పందించదు. రాయిని ఎంత కొడితే మాత్రం స్పందిస్తుంది కదా, అది విరిగిపోద్ది, పగిలిపోద్ది తప్ప అది స్పందించదు. అలాగే కొందరు ఎన్నో హెచ్చరికలు వింటూ ఉంటారు, ఎంతో మంది వారితో మాట్లాడుతూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, ఎన్నో వాక్యాలు వింటూ ఉంటారు. అయినా కానీ వారు మారరు. ఎందుకంటే వారి హృదయాలు రాతితో ఉన్నాయి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరచుకొనిరి. గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. హృదయాలను కఠినపరుచుకున్నారంట. ఎలా కఠినపరుచుకున్నారంట? కురువిందము వలె, బండరాళ్ళులాగా వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. అటువంటి వారి మీదకి దేవుని యొక్క తీర్పు దిగి వస్తుంది. ఉదాహరణకు
ఫరో హృదయం పదే 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 కఠినపరుచుకున్నాడు. దేవుని శక్తిని చూసినా కానీ మారలేదండి. ఎంత భయంకరం! అవును, రాతి హృదయాలలో భావోద్వేగాలు, ఎమోషన్స్ ఉండవు, కనికరం ఉండదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ హృదయం మారట్లేదు. చాలా చక్కగా అద్భుతంగా పాటలు పాడతారు, కానీ జీవితాలు మారట్లేదు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నేను రాతి గుండెను తీసివేస్తాను. ఎందుకంటే మనిషి తను తాను రక్షించుకోలేడు. నేనే తీసివేస్తాను, మీ రాతి గుండెను నేనే తీసివేస్తాను అంటున్నాడు. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, గెరేసేనుల దేశంలో సేనాదయం పట్టిన వ్యక్తి స్వార్థికుడిగా మార్చాడు. అవును, వారిని మార్చింది మానవ శక్తి కాదు, దైవికమైన శక్తి. ఈ రోజున ఈ వాక్యం వెంటనే ఎందరిలో ఆ రాతి గుండె స్వభావాన్ని కలిగి ఉంటే ప్రభుని అడగండి. మీ శక్తితో మీరు మారలేరు. ప్రభు మీకు ఆ శక్తిని ఇవ్వాలి. రాతి గుండె పోవాలి. రాతి గుండె ఉండడానికి వీల్లేదు. మాంసపు గుండెని కలిగి ఉండాలి. మాంసపు గుండె యొక్క లక్షణాలు దేవుని స్వరాన్ని వింటది. నా గొర్రెలు నా స్వరము వినును అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క స్వరానికి స్పందించే హృదయాలు మనం కలిగి ఉండాలి. పాపాన్ని ద్వేషించగలగాలి. అవును, మునుపు పాపం సంతోషంగా అనిపించింది, ఇప్పుడు అది నీకు బాధగా ఉండాలా. శుద్ధ హృదయం నాకు కలిగి చేయవా అని దావీదు కీర్తనలు 51:10 దావీదు ప్రార్థన చేస్తాడే. అవును, అది మనం అడగగలగాలి దేవుణ్ణి. నూతన హృదయం మీకు వచ్చినప్పుడు తల్లిదండ్రులను మీరు గౌరవిస్తారు. నిర్గమకాండం 20:12 నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటున్నాడు. నువ్వు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే ఖచ్చితమైన కండిషన్తో ఉన్న ఆజ్ఞ ఏంటో తెలుసా? తల్లిదండ్రులని సన్మానించాలి. ఈ రోజున చాలా మంది యవనస్తులు స్నేహితుల మాట వింటారు, ఇరుగు పొరుగుల మాట వింటారు, కానీ తల్లిదండ్రుల మాట వినరు. కారణం, వారికి నూతన హృదయం రావాలి. ఆ మాంసపు హృదయం దేవుడిచ్చిన నూతన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ నా తల్లిదండ్రులు పరిపూర్ణులు కాకపోయినా దేవుడు చెప్పాడు గనక వారిని గౌరవించాలి అన్న ఆలోచనకి వారు రాగలుగుతారు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు లోకాసువార్త 2:51 వారికి లోబడి ఉండెను అన్నది ఎంత చక్కటి మాట. సర్వశక్తిమంతుడైన దేవుడే ఈ భూలోక తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉన్నాడు. నీ హృదయం మారగలగాలి, నీ గుండె మారగలగాలి. మొదట కెరీర్లో స్థిరపడడం కొరకు పరుగులు పెడుతున్నారు ఈ రోజున యవ్వనస్తులు. ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ మొదట సరిచేసుకోవాల్సింది మీ హృదయాలు, మీ జీవితాలు. నీ గుండె మారినప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. నీ హృదయం చెడిపోతే నీ ప్రార్థనలో కూడా చచ్చిపోయినాయి. నీ గుండె కఠినమైపోతే కుటుంబం విరిగిపోతుంది, కుటుంబంలో సమస్యలు బయలుదేరుతాయి. నీ హృదయం దేవుని నుంచి దూరం అయిపోతే జాగ్రత్త, నీ తరాలు నశించిపోతాయి. నీ జీవితానికి సమస్య ఒకటే, నీ హృదయం బండమారిపోయింది. జాగ్రత్త, అబ్షాలోము యొక్క అందం అతన్ని కాపాడలేదు. ప్రజాదరణ నాశనం నుంచి అతని వెనక్కి లాగలేకపోయింది. దేవునికి లోబడిన హృదయం కలిగి ఉన్నాడు, అతని జుట్టు అతన్ని కాపాడలేదు. నాశనం దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావో జాగ్రత్త, అదే నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని తీసేస్తుంది. దేవుని యొక్క హృదయానికి దూరమై నీవు ఎంత ప్రతిభావంతుడు అయినా సరే ఆ జీవితం నీకు శాపమే. ఈ రోజున సాతానుడు సింహంలాగా గర్జించట్లేదు. ఈ రోజున సాతానుడు మనుషులు ఎలా మోసం చేస్తున్నాడో తెలుసా? స్మార్ట్ ఫోన్ స్క్రీన్స్లో వస్తున్నాడు, నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉన్నాడు, చెడు స్నేహాల రూపంలో వస్తున్నాడు, అసభ్యకరమైన వాటిలో నిన్ను ముంచేస్తా ఉన్నాడు, దేవుని నుంచి నిన్ను దూరం చేస్తున్నాడు. వినోదాల రూపంలో ఈ రోజున అపవాది మనుషుల జీవితాలను పాడు చేస్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తానంటే నేను నీకు ఆపరేషన్ చేస్తాను అంటున్నాడు దేవుడు. నేను నీకు ఆపరేషన్ చేస్తాను. దేవుడు ఇస్తాను అన్నట్లా తీసేసి ఇంకొకటి పెడతాను అంటున్నాడు. అవును, పరిశుద్ధాత్ముడు చేసేది అదే. ఆయన నీలో ఉన్న ఆ రాతి గుండెను తీసేస్తాడు, కోసి తీసేయాలి, దాన్ని కట్ చేయాలి. రహస్యమైన పాపం, లోకాశక్తులు, విగ్రహారాధన,
అవి తీసి పారవేయబడాలి. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీకు మాంసపు గుండెని ఇస్తాను. మాంసపు గుండె అంటే ఏంటో తెలుసా? దేవుని కోసం మండే హృదయం అది. దేవుని కొరకు మండే హృదయం అది. యోసేపు అంటాడు, అయ్యో ఎంత దుష్కార్యము చేసి నేను ఎట్లు పాపము చేయగలను దేవునికి విరోధంగా అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఇదే దేవుని హృదయం. మాంసపు గుండె ఏంటో తెలుసా? పరిస్థితులను బట్టి కాదు, దేవుని భయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకు దానియేలు రాజాజ్ఞ ఇచ్చాడు, అయినా కానీ నిర్ణయం తీసుకున్నాడు క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలని. ఈరోజు నా ప్రభుకి ఇలాంటి వారు కావాలి. ప్రదర్శనలు చూపించేవారు కాదు, పరిశుద్ధతలో నడిచేవారు యవనులు ప్రభుకు కావాలి. కుటుంబాలు పాపముతో రాజీపడని కుటుంబాలు కావాలా? తల్లిదండ్రులు మోకాళ్ళ మీదకి వచ్చి బిడ్డల కొరకు ప్రార్థించే వారిగా ఉండగలగాలి. అగ్నితో మండే కుటుంబాలని దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. తల్లిదండ్రులు బిడ్డల కొరకు భూములు కొనడం కాదు, ఇల్లు కట్టించడం కాదు, డిగ్రీలు ఇప్పించడం కాదు. దేవుని భయం లేకపోతే భయంకరమైన నాశనం బిడ్డల మీదకి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అడగండి, ప్రభా నూతన హృదయాన్ని మాకు ఇవ్వండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఉన్నత మందు ఆశీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున అనేకమైన కుటుంబాలు ప్రభా కలిసి ఉన్నాయి అన్న పేరు కానీ హృదయాలు దూరముగా ఉన్నాయి. ఎవరి ఇష్టం వారిది, ఎవరి ఆలోచన వారిది. అవును ప్రభా, ప్రేమలు చల్లారిపోయి గుండెలు బండమారిపోతా ఉన్నాయి నాయన. ఆప్యాయతలు చల్లారిపోతా ఉన్నాయి. ఇదిగో ఈ రోజున వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఒక్కొక్క కుటుంబము పటిష్టంగా ఉన్నది అని అంటే వారి హృదయాలన్నీ కూడా ఐక్యమై ఏక మనసుతో ఉండగలగాలి. దేవా, ఈ రోజున నువ్వు చెప్పావు, శస్త్రచికిత్స నేను చేస్తానన్నావు దేవా, నీకు వందనాలు. నువ్వు మా గొప్ప వైద్యుడవు దేవా. ఇదిగో ఈ రోజున అనేక మంది గుండె సమస్యలతో ఉన్నారయ్యా. గుండె సమస్యలతో ఉన్నారు. గుండెలు సరిగా లేవు, బండమారిపోయి ఉన్నాయి, రాతి గుండెలతో ఉన్నాయి. నీ స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నారయ్యా. తల్లిదండ్రులను గౌరవించలేని స్థితిలో ఉన్నారు. కుటుంబాల కొరకు ప్రభా త్యాగం చేయలేని పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవా, సహాయం చేయమని అడుగుతూ నీ బిడ్డల్ని బలపరచండి, నడిపించమని అడుగుతున్నాను. మాంసపు గుండెని దయచే, నీ రాజ్యము నీ నీతిని వెదికేవారి వంటి ప్రభా మాంసపు గుండెలు నీ బిడ్డలకు మరి దయచేయమని, కుటుంబాలను నిశ్చయంగా కట్టండి, బలపరిచి నడిపించమని అడుగుతుందేవా. రాతి గుండెల వారి నుంచి తీసివేయబడి మాంసపు గుండెతో వారు నింపబడాలి. నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి, బలపరచమని. ఈ దినమంతా కూడా నీ కాపుదల భద్రత, మీ యొక్క ఆత్మ నడిపింపులో నీ బిడ్డలు నడిపించండి దేవా. మీకు స్తోత్రాలు. యవనస్తులైన వారిని ప్రత్యేకంగా నువ్వు దర్శించే, వారి హృదయాలు కఠినపరచబడ్డానికి వీల్లేదు. నువ్వు కార్యం జరిగించమని, వృద్ధుల చుట్టూ కూడా నీ కంచివే, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న స్వస్థత దయచే. ఈ రోజున మీరు చేస్తున్న ప్రయాణాల్లో మీ కాపుదల భద్రత సంరక్షణ మీరు దయచేయమని అడుగుతున్నా నైనా. మరి ప్రత్యేకంగా నూతన సంవత్సరం దయా కిరీటాలుగా నీవు అనుగ్రహించిన, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలను బట్టి, వివాహ వేడుకలు చేసుకుంటున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. దీవెన ఆశీర్వాదాలతో నింపండి. సంపూర్ణమైన సంతోషం, ఆనందమును దయచేసి మిగిలిన జీవితాలు నీ మహిమ కొరకు జీవించే కృపను దయచేయమని అడుగుతూ మీ నమ్మకమైన హస్తాలకి ఇదిగో వాక్యం వెంట ప్రతి ఒక్కొక్కరిని ప్రభునేస్తున్న క్రీస్తు నామములు ప్రార్థించి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.